పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరోసారి నీ పాద సన్నిధికి మేము వచ్చి వస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా ఎడల నీ సంకల్పము, నీ ఏర్పాటు కొనసాగిస్తూ వచ్చారు. ఈ మహాకృప చేత ఈరోజు నీ ప్రియకుమారుడైన రక్షకుణ్ణి ఎరిగి ఉండడానికి, ఆయన కార్చిన రక్తంలో మా పాపములను కడిగి వేసుకోవడానికి, నీ ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారమై నీ ఏర్పాటులో నీ మహిమ కొరకు సిద్ధపరచబడడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పుట్టడం నీ దయ, మేము పెరగడం నీ దయ. ఈరోజు నీ సంకల్పములో రక్షణ పొందడం, పరిశుద్ధపరచబడడం నీ దయ. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే ఆయన మీరు మాకు అనుగ్రహించిన తెలియని నీ కుమార్తెను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసులు రాజేంద్ర ప్రసాద్ను అదే రీతిగా ఆయన సహోదరి అరుణ్ కుమార్ని ప్రేమించి వారికి మీరు ఇచ్చినటువంటి తెలియని నీ కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అయా నీ దయలో, నీ సంకల్పంలో ఈ కుమార్తె ఉండాలని, ఎదగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తు అంతా ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నీ సంకల్పము ఈ కుమార్తె ఎడలో ఉంది. అయా నీ జ్ఞానము అగోచరం మాకు అందదు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, నన్ను వ్యాపించి ఉన్నావని కీర్తనాకారుని ద్వారా మీరు మాట్లాడారు. ఈ బిడ్డకు మీరు తోడుగా ఉంటారు, మా అందరికీ మీరు తోడుగా ఉన్నారు, మీ కుటుంబానికి మీరు తోడుగా ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి భోజనం తినిపిస్తున్నాం బిడ్డకు. ఆయన మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, మంచి అరుగుదల ఉండాలని కోరుకుంటున్నాం. శక్తిగా ఎదిగి ఆయన తన శక్తిని మీ పరిచయంలో వినియోగించాలని, బాల్యం నుండి కూడా మీ దయలో పంచబడాలని మేము కోరుకుంటున్నాం. స్థితి ఉన్నతమైన అనుభవాన్ని మీరు దయచేయమని, మాకు నీ దయలో పంచమని, మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీరు వర్ధిల్లింప చేయమని, జ్ఞానమందును వైశ్యందును నీ దయందును మా మనుషుల దయందును కూడా ఫలించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుని పరిశుద్ధాత్మ